స్తోత్రాలు. మా టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియ సహోదరులకు మరి ప్రియమైనటువంటి వాళ్ళందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. గత వారములో మేమిచ్చినటువంటి సందేశాన్ని బట్టి అనేక ఫోన్ కాల్స్ వచ్చింది. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అవసరాల అక్కర్లు మాకు ఫోన్లో చెప్పి ఉన్నారు. ప్రత్యేకముగా మా యొక్క ప్రత్యేక ప్రార్థనలో కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈ వారం అంతా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని క్రీస్తు నామములో మరి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దైవ వర్తమానంలో మరి దశమ భాగముల గురించి, దాని యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాము. మలాకి రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 8 నుండి 10 వచనములు మనము చదువుకుందాము. మానవుడు దేవుని వద్ద దొంగిలనా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ వద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఏక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్టు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలను కుమ్మరించదును. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుతున్న మాట. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. చదివినటువంటి లేఖన భాగాలతో ప్రభా మీరు మాట్లాడమని, ప్రభా వినే చెవులు, గ్రహించే మనస్సు నీ ప్రజలకు నాయన ఈమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఎందరైతే ప్రభా ఈ వాక్యం వింటున్నారు తండ్రి, వారి యొక్క హృదయాల్లో వాక్యం నాటుకొని ప్రభా వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాలని ఈ సమయంలో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, విత్తబడినటువంటి వాక్య భాగాన్ని తండ్రి వినబోచున్నటువంటి వాక్య భాగాలను ప్రభా నీ ప్రజలు వినేటటువంటి ఒక మనస్సు, వారిలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన మనస్సును తీసివేసి తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ వారిలో నింపి వారి యొక్క వాక్య భాగాలను అర్థము చేసుకుని నైనా వాక్యానుసారమైన జీవితం కలిగి తద్వారా తండ్రి ముందుకు నడుచుటకు నీ సహాయమును అందించమని నజరేయుడైన శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్య భాగమును మనం ధ్యానిస్తూ ఉండగా ఇక్కడ మనము జీవించక పడక పోవడానికి బదులు మనము శాపగ్రస్తులవుతున్నాము. అయితే దేవుడు ఇక్కడ చెప్పేటటువంటి ఒక వాక్యం ఏమిటంటే, మీరు దశమ భాగ విషయంలో దొంగలై ఉన్నారు. ఈ జనులు నా యొద్ద దొంగిలించుచే ఉన్నారు. అయితే మానవుడు అడుగుతున్నాడు, దేని విషయమై మేము దొంగిలిస్తూ ఉన్నాము అని అడిగినప్పుడు దేవుడు చెబుతున్నాడు, 10వ భాగము ప్రతిష్టార్పణలు లేక ఈ జనులు నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు. అవునండి, 10వ భాగము ప్రతిష్టార్పణలో దేవుని యొక్క సొమ్మని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుని యొక్క వాక్యములో మనము కొన్ని విషయాలు ఇప్పుడు మనం ధ్యానించుకుందాము. లేవికాండము 27వ అధ్యాయము 30వ వచనము 32వ వచనములో మనము ధ్యానించుకున్నప్పుడు భూధాన్యములనేమి వృక్ష ఫలములనేమి భూ ఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగను. చూడండి, ధాన్యములో గాని వృక్ష ఫలాల్లో గాని దేవుని యొక్క 10వ భాగము అది దేవుని యొక్క సొమ్ము అని దేవుని యొక్క వాక్యము చక్కగా మనకి అర్థమవుతూ ఉన్నది. 10వ భాగము యెహోవా సొమ్ము. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈనాడు నువ్వు దేవుని యొక్క మందిరములకు 10వ భాగములో తీసుకొని వెళుతూ ఉన్నావా? ఒకవేళ 10వ భాగములు తీసుకొని వెళ్ళకుండా ఉంటే ఈ రోజు ఈ సమయంలో దేవుని వాక్యం విని నువ్వు మారు మనస్సు పొంది ఆయన యొక్క వాక్యములో నడుచుకొని నువ్వు 10వ భాగములు ఎప్పుడైతే దేవుని మందిరమును తీసుకొని వెళుతావో అప్పుడు చక్కగా నువ్వు దీవించబడతావు అని చెప్పేసి దేవుని వాక్యం నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. 32వ వచనం మనం చూస్తే, గోవుల్లోనే గాని
గొర్రె మేకల్లో గాని కోల కింద నడుచున్న వాటిల్లో దశమ భాగము ప్రతిష్టమగును. అవును, దేవుని ప్రియమైనటువంటి విశ్వాసి, ఈరోజు ప్రతిది కూడా దేవుని యొక్క దశమ భాగంగా చక్కగా మనం ఇక్కడ రాయబడి ఉంది. దశ భాగము నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా దీవించబడుతున్నావు అని చెప్పేసి దేవుని వాక్యంలో నీకు మనవి చేస్తూ ఉన్నా, దేవుని నామంలో నీకు మనవి చేస్తున్నా. నువ్వు పట్టణంలో దీవించబడదు. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని యొక్క దశమ భాగం తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు పట్టణంలో చక్కగా దీవించబడతావు. ఈ పట్టణంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే నువ్వు చక్కగా దీవించబడతావు అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఒక ఆయన అంటా ఉన్నాడు, బ్రదర్ నేను తెనాల్లో ఉన్నప్పుడు చక్కగా ఉంటున్నాను, మరి నెల్లూరుకు వచ్చినప్పుడు ఇలా అయిపోతున్నాను, మరి నేను ఇక్కడ కూడా చక్కగా మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, క్రమం తప్పకుండా దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నాను, మరి దీవించబడలేకపోతున్నాను. తెనాల్లో అయితే దీవించబడుతున్నాను, మరి ఆ పాస్టర్ అయితే చక్కగా నా కోసం ప్రార్థన చేస్తాను, ఆ మందిరంలో నేను అడుగు పెట్టినప్పుడు చక్కగా ఉంటున్నాను, మరి ఇక్కడ దీవించబడలేకపోతున్నాను అని చెప్పేసి ఒక విశ్వాసి నాతో మాట్లాడినటువంటి మాటలు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసి, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఏ మందిరానికి వెళుతున్నప్పుడు కూడా, నువ్వు ఏ ఊర్లో ఉన్నప్పుడు కూడా, ఏ పట్టణంలో నివసిస్తున్నప్పుడు కూడా, నువ్వు దశమ భాగంలో యెహోవా మందిరము తీసుకొని నేను వెళ్ళినప్పుడు నువ్వు పట్టణంలో దీవించకూడదు. ఇదే పట్టణం దీవించబడాలంటే దేవుని మందిరమునకు కానుకలు తీసుకు వెళ్ళేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు పట్టణంలో చక్కగా దీవించబడతావు. నువ్వు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఏ పట్టణంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చక్కగా దీవించబడతావు అని చెప్పేసి దేవుని వాక్యం నీకు మనవి చేస్తూ ఉన్నా. నీ పొలము దీవించబడను. చూడండి, ఒక రైతు పొలం వేసుకున్నాడు, పంట ఏపుగా పండింది. ఇంకొక రైతు పంట వేశాడు, ఏపుగా పండలేదు. మరి నష్టపోయినటువంటి రైతు, నష్టంలో కూరుకున్నటువంటి రైతు మంచి క్రైస్తవుడే కానీ ఏడుస్తూ ఉన్నాడు, నేను నా పొలము దీవించబడడం లేదని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ పంటలో పడినటువంటి భూఫలాన్ని దేవుని మందిరమునకు దశమ భాగం తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు నీవు నీ పొలము దీవించబడుతుందని చెప్పేసి దేవుని వాక్యంలో నీకు హెచ్చరిస్తున్నాను. దేవుని వాక్యంలో నీకు ఖచ్చితంగా నీకు చెబుతున్నాను. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు మారు మనసు పొంది దేవుని యొక్క దశమ భాగము యెహోవా సొమ్మని గ్రహించి దేవుని యొక్క మందిరమును తీసుకుని వెళ్ళేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలని చెప్పేసి ఈ సమయంలో నీకు దేవుని వాక్యంలో నీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ గంప పిండి పిసుకు నీతోట దీవించబడుతుందని దేవుని వాక్యంలో మనవి చేస్తున్నాం. దశమ భాగం తీసుకొని వెళ్ళినప్పుడు నీ గర్భఫలము, నీ భూఫలము, నీ ఆవులు, నీ గొర్రెలు, దుక్కిడెద్దులు, మేకల మందలంతా కూడా చక్కగా దీవించబడాలంటే నువ్వు దేవుని మందిరానికి దశమ భాగము తీసుకొని వెళ్ళేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చక్కగా దీవించబడతావు అని చెప్పేసి దేవుని వాక్యంలో నీకు మనవి చేస్తున్నాను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, నువ్వు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు. దశమ భాగం ఎప్పుడైతే తీసుకొని లోపలికి వెళ్తావు నువ్వు దీవించబడదు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దశమ భాగం లేకుండా నువ్వు మందిరంలోకి వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడలేవు. నీ జీవితం దీవించబడదు, నీ గర్భఫలం దీవించబడదు, నీ భార్య దీవించబడదు, నీ బిడ్డలు దీవించబడదు, నీ కుటుంబం దీవించబడదు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండకపోవడము కన్నా కానీ నీ కుటుంబం నీవు ఖచ్చితంగా శపించబడతావు అని చెప్పేసి ఈ సమయంలో నీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ కార్యములన్నిటిలో నువ్వు దశమ భాగం తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన నిన్ను దీవించును. నీ శత్రువుల విషయమే నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దశమ భాగం తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో పెట్టినప్పుడు, నీ శత్రువుల విషయంలో ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ శత్రువుల విషయమై నీకు సహాయం చేయడానికి ఒక దేవదూత నీకు ముందుగా పంపి నీ శత్రువును సంహరించేటటువంటి ఒక గొప్ప శక్తి దేవుడు నీకు ఇచ్చినట్లు ఈరోజు చూస్తా ఉన్నాము. నా ప్రియమైనటువంటి సహోదరా, సహోదరి, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నావు, దశమ భాగం గురించి వింటున్నావు. నువ్వు చక్కగా మారు మనసు పొంది దశమ భాగము దేవుని మందిరానికి తీసుకు వెళ్ళేటటువంటి ఒక అనుభవం నువ్వు కలిగినప్పుడు నువ్వు దీవించబడుతున్నావు అని చెప్పేసి నేను చక్కగా చెప్పగలను. ఒక సాక్ష్యం నేను చెబుతూ ఉన్నాను. ఒక పల్లెటూరికి వెళ్ళాను. అక్కడ ఒక రైతు ఒక గొర్రెల మేపుకునేటువంటి ఒక కాపరి నా దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారు, నా మందులన్నీ కూడా చనిపోతున్నాయి, తీరా అవి పెరిగి పెద్దవై వాటి వల్ల ఆదాయం పొందే సమయంలో అవి చనిపోతూ ఉన్నాయి. అదో పక్కన ఉన్నటువంటి ఆ యొక్క కాపరి ఒక మేక ఒక గొర్రె పట్టుకొని వచ్చాడు. కానీ అతడు ఈరోజు చూస్తే 4 దుడ్లు నిండా గొర్రెల మందలు నిండిపోయి ఉన్నవి.
నేను శపించబడుతున్నాను పాస్టర్ గారు. అతడు మందిరానికి వెళుతున్నాడు, నేను మందిరానికి వెళుతున్నాను, కానీ నేను దీవించబడలేకపోతున్నాను. నా గొర్రెలన్నీ కూడా, నా మేకలన్నీ కూడా చనిపోతున్నాయి పాస్టర్ గారు అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు, ప్రియమైన సహోదరుడు సహోదరి, మరి దేవుని వాక్యం ఏం చెబుతున్నదంటే, లెవికాండము 27వ అధ్యాయము 32వ వచనములో, గోవులనే గాని గొర్రె మేకల్లో గాని కోల కింద నడుచున్న వాటన్నిటిలో 10వ భాగము యెహోవాకు ప్రతిష్టము. ప్రియమైన సహోదరుడా, మరి బాధపడుతున్నటువంటి, తన వేదన చెబుతున్నటువంటి ఆ సహోదరుడు ఆ యొక్క గొర్రెల కాపరి ప్రతిష్టార్పణ, ప్రథమ ఫలము, 10వ భాగము దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళేటటువంటి అనుభవం లేదు కనుకొని వాడు దీవించబడలేకపోతున్నాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, సమయంలో నీకు దేవుని వాక్యంలో మీకు హెచ్చరిస్తున్నాను, నీ భూఫలములో గాని, నీ యొక్క పశువుల మందలో గాని ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణము అది యెహోవాకి సొమ్మని ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని మందిరానికి అవి తీసుకు వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు అని చెప్పి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన సహోదర సహోదరి, మారు మనసు పొంది 10వ భాగం విషయమై నువ్వు జాగ్రత్త పడినప్పుడు నువ్వు చక్కగా దీవించబడతావు అని చెప్పేసి దేవుని వాక్యం నీకు మనవి చేస్తూ ఉన్నా. 2వ దినవృత్తాంతములో 31వ అధ్యాయము 10వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, యెహోవా మందిరమునకు కానుకలు తెచ్చడం మొదలు పెట్టి నప్పడం నుండి మేము ఇంకనూ తినను మిగిలి ఉన్నవి. ఈరోజు అనేక మంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మేము ఎంత సంపాదించినా కానీ మేము ఏమీ కూడా మిగుల్చుకోలేకపోతున్నాము, అంతే కూడా మా సంపాదన మైనస్లో ఉన్నది, మేము ముందుకు మా జీవితాల్లో ఆర్థికంగా కొనసాగించబడలేకపోతున్నామని చెప్పేసి కొంతమంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదర సహోదరి, 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయము 10వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, యెహోవా మందిరమును కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు నుండి ఈ జనులు ఇంకా తిని ఇంకా మిగిలి ఉన్నది. చూడండి ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి వాక్యం దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మందిరమునకు ఎప్పుడైతే కానుకలు తీసుకొని వెళుతామో మనం ఇంకా కూడా తిని మిగిలిపోతున్నటువంటి అనుభవం మనం కలిగి ఉంటాం. ప్రేమ సహోదరుడా, మందిరము తీసుకొని వెళ్ళి నువ్వు చక్కగా జీవించబడి ఆశీర్వదించబడాలని ఈ యొక్క దేవుని వాక్యం నీకు హెచ్చరిస్తున్నాను. మారు మనసు పొంది నువ్వు పశ్చాత్తాపడి, ఒకవేళ 10వ భాగం ఇంతవరకు నువ్వు ఆ యొక్క క్రమశిక్షణ లేకపోతే ఈ రోజు 10వ భాగం విషయంలో జాగ్రత్త పడి నువ్వు దేవుని యొక్క మందిరమునకు 10వ భాగంలో తీసుకొని వెళ్ళి ఆయన మందిరంలో పెట్టి ఆయన దీవెనను పొందేటటువంటి ఒక గొప్ప విశ్వాసిగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా కూడా చూస్తే ఆయన సన్నిధిలో నువ్వు ఎలా కనబడుతున్నావు? ఉత్త చేతులతో కనబడుతున్నావా? ప్రియమైన సహోదరుడ సహోదరి, ద్వితోపదేశకాండ 16వ అధ్యాయము 17వ వచనములో నువ్వు ఉత్త చేతులతో ఆయన మందిరంలో కనబడకూడదు. చూసావా? ఉత్త చేతులతో ఆయన మందిరంలో కనబడవద్దండి నా సహోదర సహోదరి. దేవుని మందిరమునకు ఎలా ఉండాలంటే నువ్వు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలని చెప్పేసి కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నది. మరి కృతజ్ఞ అర్పణలతో మరి 10వ భాగములతో ఆయన మందిరమునకు వెళ్ళాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో హెచ్చరిస్తూ ఉంది. మన జీవితాలను సరిచేసుకోమంటుంది. దావీదు కీర్తన 119వ అధ్యాయము 105వ వచనములో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. వాక్యానుసారమైన జీవితము దావీదు జీవించాడు కనుకనే మరి ఇశ్రాయేలు దేశములో అంతటిగా కూడా గొప్ప రాజుగయ్యారంటే దేవుడు ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని గొప్ప దేశమునకు రాజుగా ఆశీర్వదించారంటే వాక్యమునకు లోబడి వాక్యమును ప్రేమించి వాక్యానుసారమైన జీవితం జీవించాడు కనుకనే దావీదు జీవించబడ్డాడు. ప్రియమైన సహోదరు సహోదరి, ఈ రోజు నువ్వు దీవించబడాలంటే వాక్యానుసారమైన జీవితమును కలిగి ఉండాలని చెప్పేసి దేవుని వాక్యములు నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకా కూడా చూస్తే ఇక్కడ ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావు దేవుని మందిరంలో, ఏ విధంగా దేవుని మందిరానికి వెళుతున్నావు, ఏ విధంగా దేవుని మందిరంలో అడుగు పెడుతున్నావు, ఏ విధంగా దేవుని యొక్క మందిరంలో మొరపెట్టి అడుగుతున్నావు అంటే నీకు మొత్తం 3 రెఫరెన్స్లు నీ ముందు ఈ రోజు పెడుతూ ఉన్నాను. ఒకటి చూడండి, ద్వితోపదేశకాండము 26వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే 10వ భాగంలో మందిరంలో తెచ్చి ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర ఆలకించును. ఆమేన్.
దశమ భాగములు తెచ్చి యెహోవా మందిరంలోనికి నువ్వు పెట్టినప్పుడు నీ మొర ఆయన ఆలకించింది. దశమ భాగం తీసుకుని వచ్చి బలిపీఠముల మీద పెట్టి యాజకుడు అది చూసి నీ కొరకు యాజకుడు ప్రార్థన చేసినప్పుడు అవి దీవించబడతా ఉన్నవి. దశమ భాగములు తెచ్చి ఆ పులిపీఠ మీద పెట్టి నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దీవించబడుతున్నావు అని చెప్పేసి ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 7వ వచనం చక్కగా నువ్వు బైబిల్ తెరిచి చదువుకుంటే నీకు చక్కగా నీకు అర్థం అవుతుంది. ఇంకా కూడా చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయం 19వ వచనము చూస్తే నీ భూమి ప్రథమ ఫలములో నీవు యెహోవా మందిరమునకు తేవలను. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో భూమిలోని ప్రథమ ఫలములను నీకు ఇచ్చినటువంటి ఆదాయములో దశమ భాగమును దేవుడు నీ చేతి వృత్తిని ఆశీర్వదించి అందులో ఉన్నటువంటి ఆశీర్వాద ఫలముల్లో ఉన్నటువంటి దశమ భాగమును నువ్వు తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పెట్టాలని చెప్పేసి దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఇంకా చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా దేవుని యొక్క మందిరం దశమ భాగములు పెట్టి మన మోకరించి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు మొక్కుకుంటావో నీ యొక్క బాధలను బట్టి నీ వేదనలను బట్టి శత్రువులు నీ మధ్య ఉన్నటువంటి వారు నీ మధ్య పెడుతున్న శ్రమలను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి శోధనలను బట్టి నీరుకోలను బట్టి నీ ఇబ్బందులను బట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే దశభాగంలో తీసుకుని వచ్చి పెట్టి మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పక్షాన తన దూతను పంపి నీ కార్యము చక్కబరుస్తాడని చెప్పేసి నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో చక్కగా రాయబడి ఉంది. ప్రేమ సహోదర సహోదరి, ఈ సమయంలో నీకు దేవుని వాక్యం నీ ముందుకు వచ్చింది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ యొక్క జీవితాన్ని బలపరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఏ విషయంలో నువ్వు బలహీనమై ఉన్నావో ఆ బలహీనమైన స్థితిని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి దశమ భాగంలో దేవుని మందిరంలో పెట్టి నువ్వు దీవించబడాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ఆకాశ తుమ్ములేపి పట్టజాలన్నటువంటి విస్తారమైనటువంటి దీవెనలో నీకు కుమ్మరించదును. ఇది సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు మాట. ఇది పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధమైన దేవుడు, భూమి ఆకాశము సృజించినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, ఆది అంతము మధ్యము అల్పై ఉమైగై ఉన్నటువంటి దేవుడు, మొదటివాడు కడపటివాడు సమస్తము ఆయన నిండై ఉన్నటువంటి వాడు చెప్పేటటువంటి మాటలు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చే మాట. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగము ప్రతిష్టార్పణలు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎంతమంది ఆయన ఒక మందిరపు నిధిలోనికి తీసుకొని వస్తారో వారందరికీ కూడా ఆకాశ తూములు విప్పి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు మీ జీవితాల్లో ఆయన కుమ్మరిస్తాడని చెప్పేసి సత్యాన్ని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే యేసయ్య దగ్గరకు నువ్వు కానుకలు తెచ్చినప్పుడే నువ్వు దీవించబడుతున్నావు. మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మరి అనేక వేల జనసమూహము అక్కడికి వచ్చినప్పుడు 3 రోజులు ఆయన ప్రసంగం చేసినప్పుడు వారు ఆయన ప్రసంగాన్ని ఎగదాటిగా వింటూ మరి ప్రసంగము చివరి రోజున వారిని ఇంటికి పంపించాలని చెప్పేసి అనుకుంటుండగా శిష్యుని పిలిచాడు, ఆహారము తీసుకుని రమ్మని చెప్పేసి. అయితే వారి వద్ద 5 రొట్టెలు 2 చేపల మటుకే ఉన్నవి. అయితే యేసయ్య దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఆ యొక్క వ్యక్తి తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య ఆశీర్వదించి పిల్లలు స్త్రీలు కాకుండా పురుషులు, కేవలం పురుషుల మటుకు 5,000 మంది తిన్నట్లు 12 గంపలు ఎత్తినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదర సహోదరి, యేసయ్య దగ్గరకు రాకముందు 5 రొట్టెలు 2 చేపలు, యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత 5,000 మంది పురుషులు తినడమే కాకుండా స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు తినడమే కాకుండా ఇంకా కూడా 12 గంపలు ఎత్తినట్లు చూస్తాను. ప్రియమైన సహోదర సహోదరి, ఈ రోజు నీకు కొద్ది సంపదగా నీ చేతిలో ఉండవచ్చు, అది యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు బహుగా దీవించబడుతుంది. ఆమేన్.
యేసయ్య దగ్గరకు నువ్వు తెచ్చినప్పుడు అవి బహుగా దీవించబడుతుంది. ప్రియమైన సహోదరు, ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు బహుగా దీవించబడాలని చెప్పేసి, నువ్వు చక్కగా దీవించబడాలని చెప్పేసి, నువ్వు చక్కగా ఆశీర్వదించబడాలని చెప్పేసి దేవుని వాక్యం నీకు హెచ్చరిస్తున్నాను. చూడండి, ఇంకా మలాకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూసి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం ప్రతిష్టార్పణ నా మందిరపు నిధిలోకి తీసుకున్నాడు. దీన్ని చేసి చూడండి, ఆకాశములు ఎత్తి పట్టజాల విస్తారమైన దేవుని కుమ్మరిస్తానని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని మీకు నేను, మా మందిరానికి ఒక వృద్ధురాలు వచ్చేది. ఆమెకి పుట్టుక నుంచి కూడా బోధకాలు. ఆమె దశమ భాగము ఇవ్వడంలో చాలా చక్కగా ఇస్తూ ఉంటుంది. మరి దశమ భాగం ఎంత పర్ఫెక్ట్గా ఇస్తుందంటే అంత పర్ఫెక్ట్గా దేవుని వాక్యం ఎలాగున్నదో ఆ వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క క్రమము పాటిస్తూ ఉండేదన్నమాట. అయితే ఆమె చనిపోయిన తర్వాత మేము గమనించాం ఆమె ఎలా ఇస్తూ ఉందంటే, చనిపోయిన తర్వాత ఆదరణ కుటుంబం పెట్టడానికి పోయినప్పుడు ఆ మృవులో ఉన్నప్పుడు ఆ మృవులో ఏమున్నాయంటే దశమ భాగం డబ్బులు, మరి బియ్యం, ఇవన్నీ కూడా ఆమె మందిరము తేవడానికి ఎత్తి పెట్టుకొని ఉన్నది. మరి ఆమెకి ఎలాంటి ఆశీర్వాదం నీకు నేను చెప్పలేదు కదా. మరి పుట్టుక నుంచి కూడా బోధకాలు ఆమెకి మరి ఎప్పుడైతే ఆ దశంభాగం ఇవ్వడం మొదలు పెట్టిందో ఆమె చక్కగా ఆ బోధకాలు దేవుడు తీసేసి సన్నటి కాలు ఇచ్చేస్తాడు. ఆమె ఏ విధంగా దశంభాగము ఇవ్వడం ప్రారంభించిందో మాకు ఆ రోజు మాకు ఆదరణ కుటుంబంలో మేమంతా కూడా ఆమె గురించి చక్కగా మాట్లాడాము. దశంభాగం ఇవ్వడం వలన శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం కూడా ఆమె పొందిందని చెప్పేసి చక్కగా ఈరోజు దేవుని వాక్యం మీకు మనవి చేస్తూ ఉన్నా. చూడండి, దశంభాగములు తెచ్చేటప్పుడు నీ యొక్క హృదయము పరిశుద్ధముగా ఉన్నదా? పరిశుద్ధమైనటువంటి కానుకలు దశమ భాగంలో దేవుని మందిరాన్ని తేవాలని చెప్పేసి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఇక్కడ 2 వ్యక్తులు మనం చూద్దాం. ఒకటి ఏబేలు, రెండవ వాడు కయీను. ఆదికాండం 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనం చదివినప్పుడు, కొంతకాలమైన తర్వాత కయీను పంట పొలంలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిని తెచ్చెను. యెహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టను. దేవుని యొక్క పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రాలు. ఇక్కడ కయ్యూను కూడా అర్పణ తీసుకుని వచ్చాడు, ఏబేలు కూడా అర్పణ తీసుకుని వచ్చాడు. కానీ మరి కయ్యూను అర్పణలోనూ ఏబేలు అర్పణలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి భేదం ఉన్నది. ఆ భేదం ఈరోజు